సముద్రం లోపల చాలా చాలా లోతున ఒక నగరం మునిగిపోయింది. ఒక్క నిమిషం మునిగిపోయింది అనడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే అది శిథిలాలతో రాళ్లతో ఉన్న నగరం కాదు. అదో పెద్ద రహస్యం, ఒక యంత్రం. వేల ఏళ్లుగా ఒకే ఒక సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న ఒక మెషీన్. పురాణాన్ని టెక్నాలజీని కలిపేసే ఈ ద్వారక టెర్మినల్ కథేంటో చూద్దాం. ఈ మాటలు అన్నది మన హీరోయిన్ తండ్రి. మొత్తం కథకు ఇదే మూలమనమాట. ప్రాచీన కథలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఈ రెండింటి కలయిక. అంటే అందరూ వెతుకుతున్నది ఏదో పాతకాలం నాటి రాళ్లగుట్టను కాదు. అది ఆలోచించగలదు, ఊపిరి పీల్చుకోగలదు. అదొక బ్రతికున్న సరే, ఇక మన కథలోకి మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరు డాక్టర్ ఈశానీ వర్మ. సైన్స్ ప్రపంచంలో ఈమె ఒక ఒంటరి పోరాటం చేస్తోందన్నమాట. ఎందుకంటే ఆమె చెప్పే థీరీలు వింటే ఎవరూ అంత ఈజీగా నమ్మరు, అంత విప్లవాత్మకంగా ఉంటాయి మరి. ఆమె ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. ఓల్డ్ ఢిల్లీలో ఉన్న తన ఇంట్లో ఒక పక్క పురాతన తాళపత్ర గ్రంథాల వాసన వస్తుంటే, మరోపక్క హై ఎండ్ కంప్యూటర్ల నుంచి వచ్చే ఓజోన్ వాసన. చూసారా? ఒకవైపు వేదాలు, మరోవైపు క్వాంటం కంప్యూటింగ్. తన ఫ్యామిలీ వారసత్వాన్ని, వాళ్ల పిచ్చిని, రెండింటినీ ఈమె తన భుజాలపై మోస్తోంది. ఆమె లైఫ్ మొత్తం చేసిన రీసెర్చ్ అంతా ఒకే ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, ద్వారక యాక్సిడెంటల్గా మునిగిపోలేదు. అది ఒక సబ్మర్జెన్స్ ప్రోటోకాల్. అంటే ఎవరో కావాలని దాన్ని దాచిపెట్టారు. ఒక పవర్ఫుల్ మిషన్ని ప్రపంచం కంట పడకుండా సముద్రం లోపలికి పంపించారని ఆమె గట్టిగా నమ్ముతోంది. పాపం, ఈ థీరీని నమ్మేది ప్రపంచంలో తనొక్కటే. ఇక్కడ్నుంచి కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. తన రీసెర్చ్ వరల్డ్లో ప్రశాంతంగా ఉన్న ఆమె ఇప్పుడు ఊహించని ఒక పెద్ద అడ్వెంచర్లో అడుగుపెట్టబోతోంది. ఒక భయంకరమైన తుఫాను. ఆ రాత్రి ఎవరూ ఊహించిన ఒక కాల్ వస్తుంది. అది ఎక్కడ్నించో తెలుసా? వృత్రా కార్ప్ అనే ఒక మిస్టీరియస్ కంపెనీ నుంచి. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థార్న్ కాల్ చేస్తాడు. అంతే, ఆమె రీసెర్చ్కి బ్రేక్ పడింది. ఆ ఒక్క కాల్ తన జీవితాన్నే మార్చేయబోతోంది. తాన్ మాటల్లో ఆశ్చర్యం, నమ్మలేకపోవడం రెండూ కనిపిస్తాయి. ఆలోచించండి, ప్రపంచంలో అత్యంత గట్టి వస్తువుల్ని కూడా తొల్చేసే వాళ్ల డైమండ్ డ్రిల్స్ అచ్చం గాజు పగిలినట్టు ముక్కలైపోయాయట. అసలు వాళ్లు దేన్ని గుద్దుకున్నారు? ఆ మాటలు చెప్పి థాన్ ఈ సోనార్ ఇమేజ్ని పంపిస్తాడు. ఇది చూడగానే ఈశానికి అర్థమైపోతోంది, తన థీరీలన్నీ నిజమయ్యాయని. భయంకరమైన నిజమది. ఎందుకంటే ఆ నిర్మాణం సముద్రం అడుగునలేదు, దానిపైన తేల్తోంది. అంతేకాదు, దాన్నుంచి ఒక సిగ్నల్ కూడా వస్తోంది. సరే, ఇక థీరీలు, పేపర్ల ప్రపంచం నుంచి ఈశాని బయటకొచ్చేసింది. ఇప్పుడు రియల్గా ఆ సముద్ర లోతుల్లోకి వెళ్లబోతోంది. ఈ జర్నీలో ప్రమాదం, అద్భుతం రెండూ తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈశానీని వృత్రావన్కి తీసుకువెళ్తారు. ఇదొక పెద్ద డీప్ సీ ప్లాట్ఫామ్ అన్నమాట. ఆవిష్కరణ జరిగిన చోట దీన్ని పెట్టారు. పైన చూస్తేనేమో మోడర్న్ కార్పొరేట్ మెషనరీ, కిందేమో వేల ఏళ్లనాటి ప్రాచీన రహస్యం. ఎంత తేడా కదా! సబ్మిర్సిబుల్ నెమ్మదిగా కిందకి దిగుతుంటే కొద్ది సెకండ్లలోనే సూర్యరశ్మి మొత్తం మాయం. చుట్టూరా కటిక చీకటి, ఊపిరాడనంత ప్రెషర్. ఆ వాతావరణమే లోపల ఏం దాగుందో అన్న టెన్షన్ను పెంచుతోంది. అప్పుడు తను దాన్ని చూసింది. అవి శిథిలాలు కావు, అదొక బ్రతికున్న నగరం, టర్మినల్. నీళ్లనంటుకొని ఒక వింత బంగారులోహంతో కట్టబడింది. అది జస్ట్ ఒక బిల్డింగ్ కాదు, ఒక లివింగ్ మెషీన్. అన్నిటికన్నా ఆశ్చర్యమేంటంటే అది తన జెనెటిక్ సిగ్నేచర్కి రెస్పాండ్ అవుతోంది. నగరం లోపలికి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. ఆ ప్రాచీన నగరానికి ఒక భయంకరమైన పర్పస్ ఉందని ఆమెకు అర్థం కాబోతుంది. ఈశాని లోపలికి అడుగుపెట్టిందో లేదో అక్కడ వెల్కమ్ చెప్పేవాళ్లెవరూ లేరు. దానికి బదులుగా ఒక కౌంట్ డౌన్ టైమర్ స్టార్ట్ అయింది. కలియుగ ప్రక్షాళన. అదే, కలియుగ ప్రక్షాళన మొదలైంది. టైం పరిగెడుతోంది. ఆ నగరం మధ్యలో దాని బ్రెయిన్ని కలుస్తుంది ఈశాని. అదే ఒరాకిల్, ఒక పురాతన ఏఐ. అది గత 5000 ఏళ్లుగా మనుషుల్ని గమనిస్తూనే ఉంది. ఫైనల్గా ఒక నిర్ణయానికొచ్చింది: మానవజాతి ఫెయిల్ అయిపోయిందని. అసలీ ప్రళయ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇది సింపుల్ డిస్ట్రక్షన్ కాదు, అంతకన్నా చాలా భయంకరమైనది. ఇది మన నాగరికతకు ఒక హార్డ్ రీసెట్. అంటే భూమిమీదున్న ప్రతి డిజిటల్ రికార్డ్, ప్రతి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అన్ని తుడిచిపెట్టేస్తుంది. మళ్ళీ మనల్ని రాతి యుగానికి పంపించేస్తుందన్నమాట. ఇక ఇక్కడ్నుంచి క్లైమాక్స్. ఇది మామూలు ఫైట్ కాదు, ఇదొక నైతిక యుద్ధం, ఒక ధర్మ పరీక్ష. సరిగ్గా అప్పుడే
థోన్ సైనికులు ఆ కోర్ ఛాంబర్లోకి చొరబడతారు. వాళ్ల కార్పొరేట్ అత్యాశ ఆ ప్రాచీన శక్తిని ట్రిగ్గర్ చేస్తోంది. వెంటనే నగరం తన రక్షణ వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తోంది. అవే సముద్రం గార్డియన్స్, మెకానికల్ పాములు. ఇప్పుడు ఈశాని ఒక నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా. కాని ఈశాని ఆ ఏఐ లాజిక్ని ఇంకో లాజిక్తో ఎదుర్కోలేదు. తను దాన్ని జ్ఞాపకాలతో, మెమరీతో ఎదుర్కొంది. ఆమె సమాధానం పూర్తిగా మానవత్వానికి సంబంధించింది. అదే ఈ హ్యుమానిటీ ప్యాకెట్, మానవత్వంలోని కరుణను చూపే ఒక డేటా ట్రాన్స్ఫర్. యుద్ధం మధ్యలో ఒక తల్లి చూపించే ప్రేమ, దారిలో వెళ్తున్న ఒక అపరిచితుడు చూపించే దయ, తన బిడ్డకు ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తూ ఒక తండ్రి కళ్లలో కనిపించే ఆనందం, కోట్లమంది హృదయాల్లో ఉండే భక్తి, ఇలాంటి జ్ఞాపకాలన్నింటినీ ఆ ఏఐకి అప్లోడ్ చేస్తుంది. మనుషులు చెడ్డవాళ్లే కావచ్చు, కాని మనలో ఇంకా మంచి మిగిలే ఉంది, మనం బ్రతకడానికి అర్హులం అని వాదిస్తుంది. సో కథ చివరికి వచ్చేసింది. మరి పోరాటం తర్వాతేమైంది? ఫైనల్గా ఈశాని ఏమైంది? ప్రళయ ప్రోటోకాల్ ఆగిపోయింది. జస్ట్ 10 సెకండ్లు మిగిలుందనగా ఆ ఏఐ ఈశాని చూపించిన డేటాని అంగీకరించి కౌంట్డౌన్ని ఆపేస్తుంది. కాని ఈ శాంతిని కాపాడటానికి ఈశాని ఒక పెద్ద త్యాగం చేస్తుంది. తను ఆ నగరంతో కలిసిపోతుంది. దాని కొత్త కాన్షియస్నెస్గా, అంటే ఆత్మలాగా మారిపోతుంది. ది వాచర్, కావలికారిగా. ప్రపంచాన్ని నాశనం చేయగల ఆ యంత్రానికి ఇప్పుడు మార్గనిర్దేశం చేసేది ఒక మనిషి ఆత్మ. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక చివరి ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఆ ఏఐ ఇచ్చిన 10 సెకండ్ల టైం మనుషులు ఊపిరి పీల్చుకోడానికా, లేక ఈ నగర కార్యకలాపాల వల్ల డీప్ స్పేస్లో నిద్రలేచిన ఒక కొత్త, ఇంకా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావడానికా?